హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో ఒక ప్రోటీన్ పౌడర్ షేర్ చేసుకుంటున్నానండి. సో ప్రోటీన్ పౌడర్ కోసం మనకి శనగలు కావాలి, పుట్నాలు, పీనట్స్ కావాలి, క్యాష్యూస్, సెసమే సీడ్స్ అండ్ బాదామ్స్ అండి. సో ఇలాచీ కూడా యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ బాండి పెట్టేసుకున్నాను. సో బాదామ్స్ యాడ్ చేస్తున్నానండి. అన్నీ ఈక్వల్గా తీసుకున్నాను. సో బాదాం హాఫ్ కప్ తీసుకున్నాను. ఫస్ట్ బాదాం రోస్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 నిమిషాలు పడుతుందండి. తర్వాత నేను పల్లీస్ యాడ్ చేస్తున్నాను, పీనట్స్ యాడ్ చేస్తున్నాను. సో ఇవి కూడా కొంచెం టైం పడతాయి కదా. సో బాదాం యాడ్ చేసిన 2 నిమిషాల తర్వాత పల్లీస్ యాడ్ చేస్తున్నాను. తర్వాత క్యాష్యూస్ యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా రోస్ట్ అవుతాయి. సో కాజు కూడా కుక్ అయిన తర్వాత నేను సెసమే సీడ్స్ అండి, నువ్వులు యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ప్రోటీన్ రిచ్ అండి, చాలా హెల్దీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి, 30+ ఉమెన్స్కి అందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ పౌడర్ యూస్ చేస్తే. తర్వాత రోస్టెడ్ చనా యూస్ చేస్తున్నానండి, అండ్ 2 ఎలైచీలు యూస్ చేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇవన్నీ మనం చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సో ఇవన్నీ మనకి ప్రోటీన్, ఫైబర్, విటమిన్, కాల్షియం, ఐరన్ అన్నీ చాలా హైగా ఉంటాయండి, ఎక్కువగా ఉంటాయి. సో పిల్లలకి చాలా మంచిది. సో తప్పకుండా వాళ్ళకి ఇస్తూ ఉండండి. సో ఇవన్నీ నేను మెత్తగా పౌడర్ పట్టేసుకున్నాను. సో ఫైన్గా పౌడర్ అయిందండి. పౌడర్ అయిన తర్వాత నేను ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇవి మనం స్వీట్స్లో యాడ్ చేసుకోవచ్చండి, టాపింగ్స్గా యాడ్ చేసుకోవచ్చు, తర్వాత పాలల్లో కలుపుకొని తాగొచ్చండి. సో నేను పాలల్లో కలుపుకొని మీకు చూపిస్తాను. సో గ్లాస్లో వామ్ మిల్క్ తీసుకున్నానండి. దీనిలో మనము షుగర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా హనీ లేదా జాగరీ యాడ్ చేసుకోవచ్చు. సో నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి జాగరీ తీసుకున్నాను. 1 స్పూన్ జాగరీ పౌడర్ తీసుకొని వేసుకుంటున్నాను. తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. సో 2 స్పూన్స్ వేసుకొని కలిపేసుకుంటాను. ఇది మనము 10-20 డేస్కి చేసుకుంటూ ఉండొచ్చండి. స్టోర్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న స్టోర్ ఉంటుంది. సో ఎప్పటికప్పుడు ఒక 10-20 డేస్కి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి, మిల్క్ టేస్టీగా ఉంటుంది, బాదం మిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.